వచ్చి జూన్ 4వ తేదీకి 1 ఇయర్ దాటిపోయింది. ఆ సందర్భంగా ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు ఇవి ఒక్కటే ఎక్కువ చేయడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈరోజు నిన్న డిస్ట్రిక్ట్ వైడ్గా చేసాము, ఈరోజు కాన్ఫరెన్స్ వైడ్గా చేస్తున్నాము. జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం అనే బుక్ను ఒక రిలీజ్ చేయడం స్టేట్ వైడ్గా జరిగింది. నిన్న జిల్లా వైడ్గా, ఈరోజు కాన్ఫరెన్స్ వైడ్గా, రేపు మండలాలుగా, గ్రామాల వైడ్గా తీసుకెళ్తాం. ఈరోజు ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి సూపర్ 6 అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రాంతాల వారీగా పంచుకొని మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే అమ్మఒడి ఎక్కువ ఇస్తాం, రైతన్నకు ఎక్కువ ఇస్తాం, నిరుద్యోగుల్ని మరి ఉద్యోగాలుగా ఇవ్వకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తాం, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తాం అని చెప్పి ఎంతో ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈరోజు గాడి డ్రైవర్లకు ఇస్తాం, ట్యాక్సీ డ్రైవర్లకు ఇస్తాం, ప్రతి వాళ్ళకు కూడా నేను ఒక సంపద సృష్టించి నేను అందరికీ కూడా మేలు చేస్తానని చెప్పేసి ఒక్క 4 సార్లు, ఇప్పటితో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పలికిన వాకులు. అదేగాక 2 సార్లు ఎలక్షన్ల అప్పుడు 2 సార్లు పత్తికొండకు వచ్చి పత్తికొండలోనే సభలో ఒకటే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఫీజులన్నీ పెంచేశాడు, కరెంటు ఫీజులు, కరెంటు ఛార్జీలు పెంచేశాడు. మరి మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా నేను ఒక సంపద సృష్టించి కరెంటు బిల్లులు అనేటివి నేను ఎక్కించాను, అట్లా తగ్గిస్తాను కానీ ఎక్కించను అని చెప్పేసి మాట్లాడిన మాటలు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఆ సంవత్సరానికి మీరు 2 సార్లు ఛార్జీలు పెంచినారు. ఈరోజు 15,000 కోట్లతో ఈరోజు భారం మోగిన పరిస్థితి. ఈరోజు మీ పరిపాలనలో కరెంట్ ఛార్జీలు స్విచ్ చేస్తే షాకు, ఫ్యాన్ వేసుకున్నామంటే షాకు. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మరి లైట్ వేసుకునే పరిస్థితుల్లో లేదు. పూర్వకాలంలో లాఠీను బుడ్డీలు పట్టుకొని పిల్లలు చదువుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంటు వేసుకోవాలంటేనే సామాన్యమైన ప్రజలు బతికే పరిస్థితిలో ఏమీ లేకపోయింది. సంవత్సరం కాలంలో ఎక్కడా కూడా అమ్మఒడి నిన్న అది వైఎస్ఆర్సీపీ వాళ్ళం సంవత్సరం నుంచి పోరాటాలు చేస్తుంటే ఎందుకయ్యా నువ్వు సూపర్ 6 ఇవ్వవు, స్కూళ్ళు చేసాయి. లాస్ట్ 1 ఇయర్ ఈ పరిపాలన ఒక్క సంవత్సరంలో కూడా ఎక్కడ కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రజలు మోసం చేస్తుంది. ఎక్కడ కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా ఒక పైసా ఇవ్వకుండా, ఎక్కడ సబ్సిడీ విత్తనాలు లేవు, మరి ఎరువులు లేదు, మందులు లేవు, ఏంటివి లేకోకుండా నిక్కచ్చుగా ధరల స్థిరీకరణ లేదు, ఏం లేదు. మరి రైతులంతా లబోదిబోను మనం మొత్తుకున్న పరిస్థితులు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి 2వ సంవత్సరము రైతు భరోసా వస్తుండే, అదే 2వ సంవత్సరము ఫీజు రియంబర్స్మెంట్ వస్తుండే, అమ్మఒడి వస్తుండే, ప్రతి ఒక్కటి కూడా వచ్చే పరిస్థితులని ఈరోజు జనం అనుకుంటున్నారు. దానికి సాక్ష్యం ఈరోజు జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం మనం చేశాం. ప్రజలకంతా వెన్నుపోటు పొడిచిన రోజు జూన్ 4 1 ఇయర్ దాటిన సందర్భంగా ఎంతమంది జనాలు ఎక్కడ చూసినా, ఒక మన పత్తికొండ కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తండోపతండలుగా జగన్కు మాకు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి తండోపతండాలుగా కూడా మీ అధికారానికి అప్పుడే కూడా స్వస్తించి పలికి మరి తండోపతండాలుగా జగన్కి చేయగొట్టిన పరిస్థితి మీకు కల్లారా చూశారు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. మాకు సంవత్సరానికే ఇంత వ్యతిరేకత వచ్చింది. ఈ సంవత్సరం లోపలే మరి ప్రజలందరినీ కూడా ఒక భయప్రార్థన చేయాలని చెప్పేసి పత్రిక రాసే వాళ్ళని కూడా కేసులతో భయపడిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన, ఒక సీనియర్ సిటిజన్ అయిన 70 సంవత్సరాలు పైబడిన కేఎస్ఆర్ గారిని అనవసరంగా ఆయన ఏదో డిబేట్ లో ఏదో నవ్వాడని చెప్పేసి ఆ చిన్న దాంతో మరి మహిళలు ఏదో అన్నాడని చెప్పేసి ఆయన మీద అనవసరంగా 41 నోటీస్ ఇవ్వకుండానే ఆయనని అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈరోజు ఏం చెప్పింది కోర్టు? మీకే చెంప పెట్టులాగా సమాధానం చెప్పింది. అలాంటివన్నీ కూడా మీరు అరెస్టులు చేయకూడదు. అలా నవ్వుతే ఏదైనా విచారణలో కూడా మేము కూడా నవ్వుతుంటాం కొన్ని
సందర్భాలను జడ్జి గారు కూడా అనడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెమన్నా ఆలోచన చేయాలి. మీరంతా కూడా ఎవరు పేపర్ రాస్తే పేపర్లకు మీరు ఈరోజు మొన్న కూడా అనవసరంగా మరి పత్తికొండలో కూడా ఒక ఆయన మీద అనవసరంగా కూడా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా లబోదిబోని ఏమంటే మళ్ళా కూడా ఒక్కసారి కేసు పెడితే మన మాజీ మంత్రులు కానీ మరి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరిని కూడా మీరు ఒక్కసారి బెయిల్ వస్తుందని చెప్పేసి లోపల పోయిన తర్వాత 10 కేసులు పెట్టిన పరిస్థితులు మీది. ఇలాగా భయభ్రాంతులు చిన్నారులతో సైతం మీ అధికారంలో ఎలాగా ఉందో ఒకసారి చూసుకోవాలి. మన దురదృష్టమేమో మహిళా ముఖ్యమంత్రి అయినా మహిళా హోమ్ మినిస్టర్ అయిన వనిత గారు కూడా బయట అంత ఆయన మన అనంతపురంలో ఒకటి జరిగింది, ముచ్చుమర్లో ఒకటి జరిగింది, మరి సత్యసాయి జిల్లాలో ఒకటి జరిగింది, వెస్ట్ గోదావరిలో జరిగిన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది చిన్నారుల అత్యాచారాలు మానభంగాలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగనన్న పరిపాలనలో మహిళలకి రక్షణ ఇస్తుంటే మీ పరిపాలనలో భక్షిస్తున్నారు మహిళలు అనే విధంగా ఈరోజు చెప్పుకుంటున్నారు బయట. ఒక మహిళా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇవన్నీ పట్టుతలేదు. నీకు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టుకుంటావు, ఆ కుటుంబాన్ని తిట్టడం పెట్టుకుంటావు. మిగతా మరి వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని మీరు పోలీసు వైఫల్యం చెందుతుంది. ఈరోజు తనదే బాధ్యత కదా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో పోయి ఈరోజు మీరంతా కూడా ఒక రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తున్నారు సంవత్సరం పరిపాలనలోనే. మీరంతా కూడా ఈ పరిపాలన ఇలాగనే ఉండదు. రేపొద్దున ఖచ్చితంగా మీరు ఒకటే గమనించాలి, ఒకటే చెప్తున్న కూటమి ప్రభుత్వానికి, మేమేదో గెలిచాము, వాళ్ళకు వైసీపీ వాళ్ళకు 11 వచ్చాయి సీట్లు అని చెప్పేసి. అయ్యా మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ల శాతం, మీకు వచ్చినది 10% మాత్రమే ఎక్కువ మీకు వచ్చినది. అది కూడా మీరు అబద్ధాలు చెప్పడం వలన, ఇవన్నీ సూపర్ 6 ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ చేస్తామని చెప్పడం వలన, అది కూడా చాలా సార్లు నేను విన్న సందర్భాలు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన వీళ్ళకి చెప్పి ఏపిస్తాడేమని ఒక నమ్మకంతో ఆ 10% శాతం కూడా కొంచెం తరలి కొంచెం మీ వైపు ముగ్గు చూపిండొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 40% ఓట్లు ఎక్కడ పోలేదు. ఎప్పుడైనా కింగు, ఎప్పుడైనా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఎప్పుడైనా మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. మీరు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారో మీకందరికీ కూడా మళ్ళా కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మీ వంచనకి మోసాలకి ఈరోజు ప్రజలంతా కూడా త్వరలోనే మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పుడు 1 ఇయర్కే పరిస్థితుల్లో ఇలాగుంటే రేపు వచ్చే సంవత్సరం 2026లో మరి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. అవి కూడా మీరు ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తారో, ఏ విధంగా భయభ్రాంతులు చేస్తారో ప్రజల్ని మరి చూడాలి. మరి వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళము ఎక్కడా కూడా మీ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉంటాం. మాకు అలవాటు అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల తరఫున పార్టీ అని చెప్పేసి మరి ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసిన పరిస్థితి మీ సంవత్సరం కాలంలో. ఈరోజు ఎక్కడ ఏదో పెద్దగా మేము ఇది చేస్తాము అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. ఏం చేశారయ్యా? మరి నేను చెప్తున్నాను, పత్తికొండ నియోజకవర్గంలో అన్నీ కూడా ఇంతకుముందు మేము ఉన్నప్పుడే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఉన్న జీవోలే అన్ని ఈరోజు మీరు రోడ్లు పూర్తి చేసిన పరిస్థితి. అవి పట్టుకొని మేం చేసామని గొప్పలు చెప్పుకున్న పరిస్థితులు మీవి. ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో మీరు కూడా హాయిగా ఉన్నారు కదా, మీ ఇంట్లో కూడా పథకాలు వచ్చాయి కదా, మీరు కూడా మా వాళ్ళకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే మీరే బాగా అన్ని కూడా అనుభవించిన పరిస్థితులు. ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు, ఎక్కడ కూడా గలాటలు లేవు, ఎక్కడ కూడా మరి అరాచకాలు లేవు. స్వచ్ఛందంగా 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా చాలా బాగా చేసిన పరిస్థితులు. ఈరోజు మళ్ళా ఇక్కడ వెల్దుర్తి టౌన్లో మనము 5 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించిన అదే అభివృద్ధి కనిపించలేదేమో కూటమి వాళ్ళకి. ఈరోజు మేము చేసిన రోడ్లు కనిపిస్తలేదేమో టీడీపీ వాళ్ళకి. ఈరోజు మరి ఏదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకుంటే ఏమో మీరు సూపర్ 6 ఎక్కడ ఇచ్చారో చెప్పాలా. మేము అన్నబట్టి ఈరోజు 1 ఇయర్ నుంచి మేము ప్రజల తరఫున పోరాటాలు చేస్తుంటే మీరు ఈరోజు తల్లికి వందనం అని, అమ్మఒడి అనే పేరుతో జగనన్న ఇస్తుంటే ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి 83 లక్షల మంది ఉన్న మహిళలకి ఈరోజు 53 లక్షల మందికి ఇచ్చి 30 లక్షలు పోత పెట్టిన పరిస్థితులు మీవి.
సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ఒక్క సిలిండర్ కూడా మరి ఏదో ఒక 50% కూడా ఇచ్చారో లేదో తెలియని పరిస్థితులు. ఎవరిని అడిగినా కూడా దాని దాఖలాలే లేవు, సిలిండర్లు వచ్చినాయని చెప్పేసి. ఇప్పటికి 3 ఇవ్వాల్సిన పరిస్థితి సంవత్సరానికి. ఎక్కడయ్యా ఉచిత బస్సు అని అడుగుతున్నాం. మీరంట ఈరోజు సూపర్ 6 అన్ని ఇచ్చేసాం, ఈరోజు ఎవరైనా కూడా మాట్లాడకూడదు, మాట్లాడితే 4 మంద పెడతామని చెప్పేసి అంత ఏదో భయభ్రాంతులుగా ఎవరు ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఆదరాబాదరాగా పిల్లలు స్కూల్ చేసే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ఆదరాబాదరాగా ఒకే ఆధార్ పైన ఆధార్ కార్డు పైన ఒకటే తల్లికి అంతమంది పిల్లలు పుడతారు, అంతమందికి ఒకటే అకౌంట్ చేసిన పరిస్థితులు ఆదరాబాదరాగా మీరు ఏం చేస్తున్నారో మీ గందరగోళం మీకే అర్థం కావడం లేదు. ఏది చూసినా మళ్ళీ ఎక్కువ అనుభవం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, మళ్ళీ ఈరోజు పింఛన్లు మంచికి నువ్వు ఒకటైతే ఊర్లోకి వెళ్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా మీరు ఈరోజు మీకెందుకు గుర్తు రాలేదు? ఇళ్లకు ముసలి వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలి. పింఛన్ అంటేనే 60 అబవ్ ఉన్న వాళ్ళకి, వీడో పింఛన్లు భర్త చనిపోయిన వాళ్ళకి తీసుకుపోయి ఇంటి దగ్గరకు ఇవ్వాలనేది మీకు 4 సార్లు ముఖ్యమంత్రి అని మీకు అలాంటి మంచి ఆలోచనలు రాలే. ఈరోజు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగనన్నకి అంత మంచి ఆలోచన వచ్చి ఇళ్లకు పింఛన్లు మంచిన పరిస్థితులు అది నువ్వెందుకు పాటిస్తున్నావు? నీకు మంచి అనిపించే నీకు పాటిస్తున్నావు కదా, అది నువ్వు నెల పోయి పింఛన్లు మంచిగా వెళ్తున్నారు కదా మీరంతా కూడా. మరి ఆనాడు మా ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మాట్లాడాడు, ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయినారని చెప్పేసి. ఈ రోజు సంవత్సరం అవుతుంది, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు లేడీస్ కు ఇంత జరుగుతుంది, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కూడా ఆయన కూడా నోరు విప్పని పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రోజు లోకేష్ గారు అనొచ్చు నాదే జరుగుతుంది, నేనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాను, ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళా చెప్తున్నాను, మళ్ళా కూడా త్వరలోనే ప్రజలంతా కూడా మీకు కూట ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. త్వరలోనే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లోనే చూపిస్తారు ప్రజలంతా కూడా. మీరు చేసిన అన్యాయానికి ఈరోజు చాలా మంది కూడా బలైపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా 5 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి 5 లక్షలని మళ్ళా ఇచ్చేది పోసి మళ్ళీ కూడా మన డోర్ డెలివరీ చేసే వాళ్ళని కూడా అన్యాయంగా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితులు. ఈరోజు ఎక్కడో ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి, ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వచ్చి సిగ్నల్స్ సరిగా రావు, తమ్మేయాలంటే రాదు, మళ్ళా కూడా ఒక్క బియ్యం వేయించుకోవడానికి 2-3 రోజులు టైం వేస్ట్ చేసిన పరిస్థితులు. ఈ రోజు పేదలపైన కక్షణ చంద్రబాబు నాయుడు గారు మీకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. ఈరోజు పేద వాళ్ళకి ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో చేస్తుంటే మీరంతా కూడా చూసి ఓరలేక జగన్ గుర్తొస్తుంది. ఆ బండ్లను చూస్తే రేషన్ వేయించుకుంటుంటే జగన్ పెట్టినది కదా ఇదని చెప్పేసి గుర్తొస్తుందని చెప్పేసి జగన్ని నామరూపాలు లేకుండా చేయాలి అని చెప్పేసి రాష్ట్రంలో చూస్తున్నారు. కానీ నిన్న మీకు ఎక్కడికి వెళ్ళినా జగనన్న ఎక్కడికి వెళ్ళినా మొన్న కూడా పొదిలికి వెళ్ళింటే ఇలాగ జన ప్రపంచం వచ్చిందో చూసి భయపడుతున్న పరిస్థితులు మీ అన్ని కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా. మరి 11 సీట్లు వచ్చిన ఆయన మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మమ్మల్ని మాట్లాడుతున్నారే. మరి అదే 11 సీట్లు వచ్చిన ఆయనకు బయటికి కాలు పెడితే తండోపతండలుగా ఈరోజు జనాలు మరి నీరాజం పడుతున్నారు జగనన్న చూడ్డానికంటే. మీకు కూడా భయమే వేస్తుంది, అబ్బా ఎక్కడన్నా ఓడినా గెలిచినట్లే జగన్ అని చెప్పేసి మీరే అనుకుంటున్నారు, మీరే గుసగుసలాడుకుంటున్న పరిస్థితులు. ఈరోజు మీరు ఎన్ని మోసాలు చేసినా, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఈరోజు ప్రజల వైపున ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రజల వైపున అండగా ఉంటాడు, మేము కూడా అండగా ఉంటాము. ఈరోజు ఎక్కడ కూడా సూపర్ 6 మీరు తగ్గకుండా మేము ఎంతమందికి మీరు మాట ఇచ్చారో, ఎంతమంది తల్లులకు అకౌంట్లో వేస్తామనేది అమ్మఒడి కూడా అందరికి వేయాలి. అన్ని సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు వేయాలి. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు, 3000 కూడా వేయాలి మీరు. మరి 5 లక్షల మందికి ఉపాధి చూపించాలి. ఇవన్నీ కూడా మీరు ఏవేవో చెప్పారు. ఇంకా అదే కాక 145 హామీలు ఇచ్చిన పరిస్థితి మీరు గవర్నమెంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటం ఎప్పటికీ కూడా తగ్గదు. వైఎస్ఆర్సీపీ పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తాం. మళ్ళా చూస్తాం ఇంకా 2 రోజులు. ఇంకా కూడా ఈ ఎవరికి రాని వాళ్ళ అమ్మఒడి అన్యాయం అయిపోయిన వాళ్ళకి కూడా మరి ఖచ్చితంగా అందరికి అందించాల్సిన బాధ్యత లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని చెప్పేసి బుక్కులు కూడా మేము రిలీజ్ చేసి ఈరోజు మరి కాన్ఫరెన్స్ మీటింగ్ ఈరోజు చేస్తాం. ఈ ఈ ఈ నినాదాన్ని ప్రతి జిల్లా నుంచి, కాన్ఫరెన్స్ నుంచి, మండలాల నుంచి లాస్ట్గా గ్రామాల వరకు కూడా పోయే పరిస్థితి తీసుకెళ్తాం. వాళ్ళ మోసాల్ని
మేము ఇలాంటి అరచకాలు చేస్తే మాకు భయపడతారని చెప్పేసి అనుకోవచ్చు. ఎవ్వరం కూడా ప్రజలకు న్యాయం చేసేకి మరి ముందుంటుంది. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, పార్టీని చూడలే, ప్రతి వాళ్ళకి కూడా లబ్ధి చేకూర్చాలి మనం ఇచ్చే నవరత్నాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఏమన్నాడు, వైసీపీ వాళ్ళకి ఎవ్వరు కూడా పనిచేయొద్దని చెప్పిన ఒక సీఎం హోదాలో ఉండి వైసీపీ వాళ్ళకి ఎవ్వరు కూడా పనిచేయొద్దని చెప్తే మరి ఆ మాట చెప్పిన మీరెక్కడ? అన్ని కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, ఓటు వేయడం వాళ్ళకు కూడా మనం ఇచ్చే నవరత్నాలు అందరికి కూడా అందాలి పేద వాళ్ళకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా నిలదీస్తున్న పరిస్థితులు. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఈరోజు మేము ఏదో భయభ్రాంతులు చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, భయపడించుకోవద్దని. ఇక్కడ ఎవరు ప్రజలు తిరగబడితే మీ చేత ఏది కాదని చెప్పేసి నెక్స్ట్ నిజంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తర్వాత ఎవరికైతే మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారో అవన్నీ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఎదుర్కోవాలని చెప్పేసి ఈ మీడియా రూపంగా అందరికీ మరొకసారి నమస్కారం.